నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం నెలకొంది. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, లారీలు, గన్ని సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అటు అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో తాత్సారం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాల భయంతో పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అమ్మేందుకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా సగం కూడా కొనుగోలు చేయని పరిస్థితి. రోజూ కష్టపడి ఆరబెట్టినా వర్షానికి నీటి పాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యం కారణంగా ఎండకు వడ్లు బాగా ఎండి బరువులో కూడా తేడాలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ధాన్యం కోసి ఇప్పటి వరకు ఎక్కడ కుప్ప అలాగని మిగిలిపోయినాయి. గతంలో 40 మంది లేబర్ వచ్చేవాళ్ళు, తొందరగా వెళ్ళిపోయాయి వడ్లు. ఇప్పుడు ఏంటంటే 6-7 లేబర్తోని డైలీ ఒకటే లారీ వెళ్ళిపోతుంది. ఇంకా నెల రోజులైనా వెళ్ళే పరిస్థితి లేదు. వర్షాలు వస్తున్నాయి, మధ్యలో వర్షాలు వస్తే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారికి విన్నవించుకుంటాం ఏంటంటే మాకు తొందరగా లేబర్ని పంపించి మాకు కొంచెం తొందరగా కాంటలు చూడండి కోరుకుంటున్నామండి. మేము ఇక్కడ నెల రోజులు అవుతుంది సార్ మేము వడ్లు కోసి. ఇప్పటి వరకు మా కుప్పలు లేవలేవు. డైలీ వస్తున్నాము, సంచులు వస్తాయి, లారీలు వస్తాయి, లేబర్లు వస్తున్నారు. అంటే అన్ని ఊళ్ళల్లో సగం కాలైపోయినాయి. మా ఊళ్ళో మొత్తానికి అట్లే ఉన్నాయి. ఈ మొగలతో బాధ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో మాకు అది బాగుంది సార్. మేము ఇంత కష్టపడి బారదాన్లతోటి, కుక్కలతోటి, కోతులతోటి, మాకు గోదలతోటి సుఖం మాకు ఇంత బాగున్నది సార్. మాకు చెప్పడానికి సుఖపోతున్నాం. మండల పర్యంత సుఖపోతే సుఖం మాకు ఇస్తలేదు. మాకు ఎవ్వరు సుఖం మాకు సంధిస్తలేదు సార్. మాకు జిల్లాలోని సొసైటీ, ఐకేపీ కేంద్రాల్లో హమాలీల, గన్ని సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోజుకు ఒక్క లారీ మాత్రమే లోడింగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. లారీల కొరత కూడా ధాన్యం సేకరణకు ఇబ్బందిగా మారుతోంది. కొనుగోళ్లలో వేగం పెంచాల్సిన అధికారులు హమాలీలు, లారీల కొరత ఉందంటూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 8 తారీఖు నాడు కోసినాం. 8 తారీఖు నాడు కోసి కుప్ప కొట్టినాము. ఇవరకు మనిషి నిలబడదామంటేనే ఎండల కష్టం ఉన్నది. అడ్డం పోసినాం. ఆ బారదాన్ని మొత్తం ఈ ఎండకి ఏమవుతున్నాయి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకెళ్ళినా మాకు ఏది స్పందన లేదు. దానివల్ల ఏంటంటే మా పరిస్థితి ఏంది, మా రైతుల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది? మరి అడ్లన్నా స్పందించి ఇప్పుడు ఈ టైం అన్నా స్పందించి ఈ టైం వేస్ట్ చేయకుండా ఈ అడ్లు తీసుకెళ్తే మాకు బాగుంటుంది. మేము 7 తారీఖు నాడు పొలం కోసినాము. ఇప్పటిదాకా మాకు కాంటా లేదు, సీరియల్ లేదు, ఏది లేదు. ఐకేపీలోకి ఇచ్చినామని చెప్పేసి సొసైటీ వాళ్ళు అంటున్నారు. ఐకేపీలోకి అడిగితేనే పోయి మేము వాళ్ళకే చెప్పినాం, ఇప్పుడు మాతో కాదని వాళ్ళు అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి అయితే గిట్లున్నది. మీరు తొందరగా చర్య తీసుకొని మాకు ఏదైనా పరిష్కారం చేయగలరని కోరుతున్నాం. 20-25 రోజులు, నెల రోజులు దగ్గర మామూలుగా వరి కోసి మా దగ్గర రోజుకు 3-4 లారీలు వేసే టైం ఇంతకుముందు. ఇప్పుడు రోజు ఒకటే లారీ వెళ్తుంది. 800-900 సీజన్లో ఒక్కొక్క లారీ. ఇప్పుడు అవి కూడా వస్తలేవు. మళ్ళీ దానికి అమాలు పెంచిర్రు. 16 రూపాయలు ఉండేది ఇప్పుడు 18 రూపాయలు చేస్తారు. దయచేసి రైతుల కష్టం చూసి తొందరగా వడ్లు పోయేటట్టు చూడండి. ప్రభుత్వం చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు.